ఎవరితో శబరి మాట్లాడుతున్నావు? ఒక ఫాలోవర్ మెసేజ్ చేశాడమ్మా. అన్న ఇలాగా ఒక 3 years స్ప్రింగ్ బూట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎందుకు ఏది రాదని ఫీలింగ్ వస్తుందన్న అని చెప్పాను. అది వింటూ నాకు ఒక కథ గుర్తొచ్చింది. నేను నా ఇనీషియల్గా ఒక స్ప్రింగ్ బూట్లో ఒక మైక్రో సైజ్ క్రియేట్ చేసి మా బాస్కి కోడ్ రివ్యూకి ఇచ్చానమ్మా. పొగుడతాడేమో బాగా రాశాను అనుకున్నాను. తను అన్నాడు అసలు స్ప్రింగ్ బూట్ ఎందుకు వాడావు అన్నాడు. నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదేంటిది అందరూ అదే కదా వాడతారు అని చెప్పి సర్ప్రైజ్ అయిందమ్మా. దాని తర్వాత అసలు MySQL డేటాబేస్ ఎందుకు వాడావు, ఆ లాగింగ్ ఫ్రేమ్వర్క్ ఎందుకు వాడావు, ఇలా చాలా విషయాలు ఎందుకు వాడావు అడిగారు అన్నమాట. చాలా క్వశ్చన్ దగ్గర ఆన్సర్స్ కూడా లేవన్నమాట. అప్పుడు తను అన్నాడు, శబరి నీకున్న ఎక్స్పీరియన్స్కి ఈ క్వశ్చన్స్ దగ్గర ఆన్సర్స్ లేకపోయినా పర్లేదు, కానీ అసలు ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు అడగడం మొదలు పెట్టాలి అని చెప్పి అన్నారు అన్నమాట. చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి ఆ రోజు రాత్రి ఇంకేం చేశానంటే అసలు ఇంతవరకు ఏ ఫ్రేమ్వర్క్స్ వాడాను, ఆ ఫ్రేమ్వర్క్స్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతాయి, అది తెలిసినప్పుడు ఏ ఫ్రేమ్వర్క్ చూస్ చేసుకోవాలి, ఏ డేటాబేస్ చూస్ చేసుకోవాలి మనకు డెసిషన్ వస్తుంది అన్నమాట. సో ఎంట్రన్స్ అన్నీ చదివాను ఒకసారి. ఎందుకు చదవాలి అంటే సింపుల్గా ఒక ఎనాలజీ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు బైక్ డ్రైవ్ చేస్తున్నావు. బైక్ డ్రైవింగ్ మనకు ఎవరో నేర్పిస్తారు, ఇలా స్టార్ట్ చేసి ఇలా వెళ్తే బైక్ అయితే వెళ్ళిపోద్ది అని చెప్పాను. మనం అది యూజ్ చేసి ఎన్నో కిలోమీటర్స్ నడిపిస్తాం. కానీ ఎప్పుడు మనకు భయం ఉంటుంది అన్నమాట, ఎక్కడ ఆగిపోద్దా, ఆగిపోతే మనం ఏం చేయాలా అని చెప్పాను. ఎందుకంటే మనకు బేసిక్ ప్రతి పార్ట్ ఎలా వర్క్ అవుద్దో ఎప్పుడు తెలియదు. సో అది తెలిసినప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు. సో సిమిలర్గానే మనం వాడుతున్న టెక్నాలజీస్లోని కొంచెమైనా ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో తెలిసినప్పుడే మనకి ఆ కంప్లీట్నెస్ ఫీలింగ్ వస్తుందన్నమాట. నాకు వచ్చు అని చెప్పాను. అర్థమైందా?